బడా బాబుల్ని టార్గెట్ చేస్తున్న కిలాడీ లేడీ పోలీసులకు చిక్కింది. తన వంపు సొంపులతో జనాలను మోసం చేస్తున్న జాయ్ జెమీమాను పోలీసులు అరెస్ట్ చేశారు. తన అందమే పెట్టుబడి, హొయలతో ట్రాప్ చేస్తుంది. బడా బాబులే తన టార్గెట్. బెదిరించడం, భయపెట్టడం, దోచుకోవడం ఇదే ఆమె పని. ఇంతకీ ఎక్కడో అనుకుంటున్నారా? మన వైజాగ్ లోనే. ఈ మాయలేడి పేరు జాయ్ జెమీమా. తన హంగు పొంగులతో వలవేస్తుంది. అది కూడా ఇలాంటి వారిని కాదు, బాగా స్థిరపడిన వారిని, పెళ్లైన వారినే సెలెక్ట్ చేసుకుంటుంది. ముందు ఫోటోలు పంపుతుంది, తర్వాత వీడియోలు, ఆ తర్వాత వీడియో కాల్స్. నైస్ గా తన దారిలోకి తెచ్చుకుంటుంది. అంతే, ఫినిష్. బాధితులపై మత్తుమందు స్ప్రే చల్లుతుంది, లేక క్యారెట్ జ్యూస్ లో నల్ల మందు కలిపి ఇస్తుంది. అంతే, మైకంలో పడిపోయిన వారితో తనకు కావాల్సినట్లుగా క్రియేట్ చేస్తుంది. మత్తులో జారుకున్న తర్వాత బెడ్ మీద పడుకున్నట్లుగా ఫోటోలు తీస్తుంది. ఆ వెంటనే జాయ్ బృందం రంగంలోకి దిగుతుంది. ఆ ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తారు. గట్టిగా మాట్లాడితే పోలీసులమంటూ వార్నింగ్ ఇస్తారు. సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తారు. అందినంత దోచుకుని పారిపోతారు. ఇలా జాయ్ ఖాతాలో మోసపోయిన వారు పదుల సంఖ్యలోనే ఉన్నారు. కోట్లలో డబ్బు, బంగారంతో పాటు విలువైన కార్లు కూడా దోచుకున్నట్లు తెలుస్తోంది. జాయ్ జెమీమా బాధితుల్లో నేవీ, పోలీసులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 3 పెళ్లిళ్లు చేసుకున్న జాయ్ 4గురితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో విశేషం ఏమిటంటే డ్రగ్స్ ముఠాతో కూడా జాయ్ కు లింకులున్నట్లు సమాచారం. జాయ్ హనీ ట్రాప్ వెనుక పెద్ద ర్యాకెట్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ ఎన్ఆర్ఐ ఇచ్చిన ఫిర్యాదులో భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాయ్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఇప్పుడు ఈ హనీ ట్రాప్ కేసు చాలా ఇంట్రెస్టింగ్ కేసు. ఈ అమ్మాయి నిన్న ఏం జరిగిందంటే ఆ అబ్బాయి తల్లి వచ్చాడండి నా దగ్గరికి. అబ్బాయి తండ్రి దుబాయ్ లో ఉన్నాడండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పారంటే ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, అబ్బాయిని ఏ విధంగా గ్రిప్ లో పెట్టారు. అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పాడు, ఎలా 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 ఈ అంతా చేశారు. ఈరోజు మనం పేపర్లో చదివాం కదా, ఈ అంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము.
తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చారండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం, ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్కి వచ్చేస్తారు అబ్బాయి. ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది. మేము ఒకటి విక్టిమ్స్ కూడా 1 by 1 బయటికి వస్తారని కొందరు భయపడుతున్నారు, మా మర్యాద పోతుందని అంత జరిగిందని. కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ లేడీని మనం పట్టుకోగలిగాము. ఈ లేడీని పట్టుకోకుండా ఉంటే ఇంకా ఎంతమంది వ్యక్తులకు ఈమె ద్వారా హాని జరిగేది.